ప్రేమ ఎంతో మహోన్నతమయ్యా, పరిశుద్ధులలో మహనీయుడా, 10,000లో అతి సుందరుడా, ఉన్నతుడా అత్యున్నతుడా, నీ ప్రేమ ఎంతో మహోన్నతమయ్యా, పరిశుద్ధులలో మహనీయుడా, 10,000లో అతి సుందరుడా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఉన్నతుడా అత్యున్నతుడా, నీ ప్రేమ ఎంతో మహోన్నతమయ్యా, పరిశుద్ధులలో మహనీయుడా, 10,000లో అతి సుందరుడా. మరి ఎవ్వరు లేరని, ఆదియు అంతము నీవని, నీవుగాక మరి ఎవ్వరు లేరని, నా తుది శ్వాస వరకు నీ సేవయే నే చేయాలని, నా తుది శ్వాస వరకు నీ సేవయే నే చేయాలని, నీ పాద సేవలోనే నిత్యము ఉండాలని. ఆరాధన. క్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ ప్రకాష్ నగర్ అనే ప్రాంతంలో వీరికి రేషన్ ఇవ్వడానికి దేవుడు కృప చూపించారు. వీరి కోసం ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి. ఇంకనూ కోల్పోయిన ప్రతిదీ కూడా వీరు పొందుకునే నిమిత్తము దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి దీవెన వీరి మీద ఉండాలని, మంచి ఆరోగ్యాలతో ప్రభు వారిని నింపాలని ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. బయట చూస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరమైనటువంటి వాసన వస్తూ ఉంది. శానిటేషన్ సరిగ్గా లేని పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కలరా కానీ, మలేరియా కానీ, వాంతులు, విరోచనాలు కానీ, జ్వరాలతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. దేవుడు వారిని స్వస్థపరచాలని ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ బృందం ప్రాంతానికి వచ్చినాం. వారు కొన్ని విషయాలు చెప్పడానికి, ఆదరణ మాటలు చెప్పడానికి క్రైస్ట్ టెంపుల్ నుంచి చిరు సహాయాన్ని వారికి అందిస్తున్నాం. ప్రార్థన చేయండి. విజయవాడ పట్టణంలో కోల్పోయిన ప్రతి వ్యక్తి కూడా తిరిగి తన యొక్క జీవితంలో సంపాదించుకోవాలని ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. వందనాలు అమ్మా. వందనాలు. నా పేరు సునీలు. నేను సింగనగర్ ప్రాంతం నుంచి వచ్చాను. పాలెమన్నర్ గారు చర్చికి వస్తూ ఉంటాను. పాలెమన్నర్ గారు ఇలా మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు నెలకు సరిపడ నిత్యావసర వస్తువులు లేవని చెప్పి నిత్యావసర వస్తువులు, పాడైపోయిన బట్ట నుంచి బట్టలు, టవల్స్ మాకు అందించారు. మాకు సేవ చేసిన క్రైస్ట్ టెంపుల్కి, పాలెమన్నర్ గారికి మా ప్రత్యేక వందనాలు. మా గురించి అందరూ ప్రేర్ చేయండి. వరద ప్రాంతాల గురించి మీరందరూ మాకు సహాయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మేము ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాము. మాకు అక్కడ అంతా మునిగిపోయింది, మా ఇల్లు మొత్తం. పాస్టర్ గారు పాలిమాన్యుల్ గారు మాకు హెల్ప్ చేశారు. ఈ హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. గత కొన్ని రోజుల క్రితం విజయవాడలో వచ్చిన వరదల కారణంగా మా ఇల్లు అన్నీ మునిగిపోయాయి. మా నిత్యావసర సరుకులు లేని సమయంలో పాస్టర్ పాలిమాన్యుల్ గారు ఇస్తున్నారని తెలుసుకొని మేము ఇక్కడ వచ్చాము. మాకు నిత్యావసర సరుకులు అన్నీ పాస్టర్ పాలిమాన్యుల్ గారికి